దాన్ని చాలా లైట్గా తీసుకోమని వార్డెన్ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. సో ఏంటిది, ఎక్కడుంది ప్రొటెక్షన్ అనేది? యథార్థవాది లోక విరోధి అని చాలా వరకు కూడా నేను ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, ఎందుకు జాగ్రత్తగా ఉండాలో కూడా నేను చెప్తూ వస్తూనే ఉన్నాను ఎప్పుడు కూడా. చాలా మంది నాకు చూసిన వాళ్ళు చాలా మంది చెప్తారు, మేడం మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తారు మేడం, మీరంటే ఆడపిల్లలకి ఇష్టం ఉండదు, మీరంటే ఆడపిల్లలు అంత లైక్ చేయరు. లైక్ చెయ్యమని నేను అడగల, వాళ్ళకి ఏ ప్రమాదాలు వస్తున్నాయో నేను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా. దాన్ని తీసుకోకపోతే జరిగేటటువంటి అనర్థాలు ఇలాగే ఉంటాయి. వాళ్ళు లైక్ చేసినా లైక్ చేయకపోయినా నాకు పెరిగే ఆస్తులు లేవు, తరిగే ఆస్తులు లేవు. కానీ నేను చెప్పే విషయాలు పట్టించుకోకపోతే మాత్రం నష్టపోయేది మాత్రం ఆడపిల్లలే. నిజంగా చెప్తున్నాను కదా. ఎందుకు అనంటే ఎన్నోసార్లు చెప్పాను నేను. ఇవాళ నిన్నగాక మొన్న ఒక్కటే సూత్రం అమ్మ. ఇక్కడ వచ్చేటటువంటి ఒక పెద్ద దరిద్రం ఏంటి అనంటే ఈ ఓయో రూములకి తలుపులు బార్లా తెరిసి అవతల పారేశారు. ఈ ఓయో రూములకి ఓయో అనేవాడు ఎవడు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు వీడు ప్రతి ఒక్క హోటల్ని ప్రతి ఒక్క చోటుని, ఇంకా చెప్పాలంటే ఇప్పుడంటే అపార్ట్మెంట్లు కూడానంట వాడే తీసేసుకొని అనైతికమైనటువంటి చర్యలకి వాడు పాల్పడుతుంటే చట్టం ఏమి చెయ్యట్లా. చట్టం పక్కన పెట్టండి, ఎందుకంటే చట్టం అకార్డింగ్ టు లా పనిచేస్తుంది. సమాజానికి ఏ విధమైనటువంటి భయంకరమైనటువంటి విపత్తులు ఎదుర్కొంటున్నారు. ఇదే ఓయూ రూముల విచ్చలవిడితనంతో ఎన్ని సంసారాలు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనే ఒక దగుల్బాజీ మాటతోటి ప్రతి ఒక్కడు పెళ్ళాన్ని వదిలేసేసి ఇంకొక ఆడదాంతో తిరిగి ఏం పిక్కుంటావో పిక్కు అంటున్నాడు. ప్రతి ఒక్కటి మొగుడిని వదిలేసి నాకు ఆల్రెడీ నాకు హక్కు ఉంది, ఇంకొకరితో తిరిగేటటువంటి హక్కు ఉంది, ఏం పిక్కుంటావో పిక్కోండి పోండి అని సంసారాన్ని పిల్లల్ని వదిలేసి ఒక శారీరక సుఖాలకి కక్కుర్తపడి సంసారాలని కుటుంబ వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే ఇవాళ ఓయూ రూమ్ లో నేను చాలా సార్లు చెప్పాను, 14 సంవత్సరాల ఆడపిల్లల దగ్గర నుంచి ఓయో రూములకు వెళ్తున్నారు. ఓయో రూముల్లో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రోజు ప్రతి ఒక్కడు నాకు డబ్బు వస్తే చాలు సమాజం ఎట్లా పోతే ఏంటి, ఎవడెట్లా పోతే ఏంటి అనుకుంటున్నారు. బాగుంది, వాడు వ్యాపారస్తుడు, బానే ఉన్నారు. కానీ ప్రతి ఒక్క తల్లి మీ ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి ఎలా వస్తుంది అనేటటువంటి ఆ యొక్క ఇది మీ దగ్గర ఉందా? ఇంకొక మాట, అసలు నేను ఇవాళ జరిగినటువంటి పరిస్థితి చూస్తే లక్ష్మి, ప్రతి ఒక్క ఆడపిల్ల సెల్ ఫోన్లో GPS పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 100%. ఆ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు. ఈ కాలేజీ దగ్గరకు వస్తే అమ్మాయి చాలా పెద్ద పొలిటీషియన్ కూతురు, ఆ పొలిటీషియన్ బెదిరించాడు, కాలేజ్ బయటికి రావద్దు, మా అమ్మాయి పేరు బయటికి రావద్దు, వచ్చిందంటే డ్రగ్స్ కేసులో ఇరికిచ్చేసి ఇంట్రాగేషన్ చేసి మిమ్మల్ని సావగొట్టేస్తాను అని చెప్పేసి అని. అదే పొలిటీషియన్ కి చెప్తున్నా, నీ ఒక్క కూతుర్ని కాపాడుకోవడానికి నువ్వు డ్రగ్స్ కేసుల్ని, నువ్వు వ్యవస్థల్ని, నువ్వు చట్టాన్ని, న్యాయస్థానాల్ని నువ్వు వాడేసుకుంటే జనం ఎక్కడికి పోవాలి మిస్టర్? నీ యొక్క ఆడపిల్ల ప్రాణము మానము నీకంత ముఖ్యమైనప్పుడు మరి 300 మంది ఆడపిల్లల మాన ప్రాణాలని కాపాడవలసినటువంటి ప్రజాప్రతినిధివి నోరు మోయించి కూర్చోపెడితే సమాజంలో ఉన్న ఏ ఒక్క ఆడపిల్లకి భద్రత ఉండకుండా ఎంతమంది దరిద్రుల్ని తయారు చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ పొలిటీషియన్ అనే మాట వాస్తవం అయితే ఆ పొలిటీషియన్కే డైరెక్ట్గా చెప్తున్నాను నేను. ఇంకొక విషయం అమ్మా, ఇది వినిపిస్తాను. పొలిటీషియన్ అని మీరు అన్నారు కాబట్టి ఆ హాస్టల్ వార్డెన్ వాయిస్ ఒకటి బయటకు వచ్చింది. దాంట్లో ఏం మాట్లాడుతుంది హాస్టల్ మేడం, అసలు మీరు ఆడవారేనా ఏమ్మా, ఒక అమ్మాయినా, ఒక బాధ్యతాయుతమైన వార్డెన్ అంటే అర్థం ఏంటండి? మిమ్మల్ని కాపలాగా పెట్టారు, వాళ్ళ యొక్క బాధ్యతలు చూసుకోమని చెప్పారు, వాళ్ళ యొక్క రక్షణ యొక్క బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళని చదివించడం, వాళ్ళ ఏమున్నా వాళ్ళని కాపాడటం, వాళ్ళని చూడడం అనేది ఓకే. అవన్నీ పక్కన పెట్టేసి ఆడపిల్లలు వచ్చి మీ దగ్గరకు వస్తే మీరు మాట్లాడిన మాటలు ఏంటి అందరికీ వినిపిస్తాను నేను ఒక్కసారి. సైలెంట్గా అసలు ఏంటనేది తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవాలా, అల్లరి చేసుకోవాలా? ఫస్ట్ విషయం చెప్పండి నాకు. ఎందుకు అల్లరల్లరిగా చేస్తున్నారు? ఇప్పుడు 2, 3, 4 సైలెంట్గా వచ్చి చెప్పడం దానికి ఏదో సొల్యూషను, అదేంటో రైట్ ఆర్ రాంగ్ అనేది చేసుకోవడంలో తప్పలేదు. కానీ ఎందుకు అల్లరి చేస్తున్నారు? అలా 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 ఇంకా అసలు మన మీద మనం పొరత జరుపుకున్నట్టేగా. అసలు ఆవిడ ఏం మాట్లాడింది విన్నారా? ఏమంది దాంట్లో? మనం ఎందుకు 2, 3 వచ్చి చెబితే సరిపోతుంది కదా, గొడవ చేసుకోవడం ఎందుకన్నావు మేడం? గొడవ చేసుకోవడం ఎందుకంటే ఇది కుటుంబంలో భార్యాభర్తలు తగువ కాదండి బయట పెట్టుకున్నది, లేదా అన్నా చెల్లెళ్ళు కొట్లాడుకున్నది కాదు మేడం.
300 మంది ఆడపిల్లల మాన ప్రాణాలకి పరువుకి 300 కుటుంబాలు 300 మంది తల్లిదండ్రుల యొక్క మానసిక క్షోభకి సంబంధించిన అతి జుగుప్సాకరమైన హేయమైనటువంటి చర్య ఇది. దానిని ఎంత లైట్గా తీసేసుకున్నావు మేడం మీరు? అసలు మీలాంటి వాళ్ళు ఇలాంటి ఉద్యోగాలు చేయడానికి అర్హత అనేది వీళ్ళకు ఉందా అమ్మా? అసలు ఈమె ఆడదేనా? అసలు ఎందుకు అల్లరి, అసలు ఎంత తాపీగా మాట్లాడుతుందంటే ఎందుకు అల్లరి చేసుకుంటున్నారు, అది జరిగిందా లేదా ప్రూవ్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత నువ్వు తీసుకున్న చర్యలేంటి మేడం, ఏం తీసుకున్నావు అంటే నేను మాట్లాడకూడదు, జనం మొత్తం మిమ్మల్ని మాట్లాడుతున్నారు. ఆ ప్రశ్నలు చెప్తాను ఏమని అనంటే, నీ ఆడపిల్లల్ని ఇలాగే పంపిస్తున్నావా, లేకపోతే నువ్వు చేసే అనైతికమైనటువంటి చర్యలు ఇవేనా, అందుకోసమని మూసుకొని కూర్చుంటున్నావా? ఎవడికి తొత్తువి ఈమె, ఎవడికి తొత్తు? అక్కడున్న పొలిటీషియన్లక, అక్కడున్న యాజమాన్యానిక, నీకొచ్చేటటువంటి దిక్కుమాలిన జీతం కోసము, నీ దిక్కుమాలిన బ్రతుకు కోసము, నీ పరువును కాపాడుకోవడం కోసం అసలు నువ్వు బాధ్యత వహించాలి. పొరపాటో గ్రహపాటో జరిగింది, ఎందుకనంటే అది బాత్రూముల్లో పెట్టారు, చెక్ చేసుకోలేదు, లేకపోతే అసలు ఇక్కడ మానిటరింగే లేదు ఎక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఎన్ని దౌర్భాగ్యాలు మన ఈ టెక్నాలజీ సైబర్ క్రైములు మనం చూస్తున్నాం. ఈ సైబర్ క్రైమ్లు ఇలా జరుగుతున్నాయంటే ఆడపిల్లల యొక్క భద్రత కత్తి మీద సాము. ఆ కత్తి మీద సాము ఉన్నటువంటి సాము లాంటి బాధ్యతలో ఈవిడ ఉండి ఇలాంటి బాధ్యత రాహిత్యమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తుందమ్మా ఈవిడ? ఏమన్నా అర్థం ఉందా? అంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఆడపిల్లల తల్లిదండ్రులకి. మీలాంటి వాళ్ళు ఎంత తాపీగా మాట్లాడేసి తీసి పక్కన పడేస్తే, ఉరి శిక్షలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి కాదమ్మా, బాధ్యత లేని మీలాంటి బాధ్యత రాహిత్యమైన వాళ్ళకి వెయ్యాలి. ఎందుకనంటే అది నీ ఉద్యోగం కాదు, బాధ్యత. 300 మంది ఆడపిల్లల తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి, ఒక వార్డెన్ ఉంటుంది, ఏమొచ్చినా చూసుకుంటుంది, ఒక తల్లిలాగా ఉంటుంది, ఒక తండ్రిలాగా కాపలాగా వస్తుందని మీ దగ్గర వదిలేసిపోతే ఏం మాట్లాడుతున్నారంటే పిల్లల్లో నైరాశ్యం నింపేస్తావు. ఏం చదువులు చెప్తున్నావమ్మా నువ్వు? అసలు ఏం చదువుకుంటావు? నీ క్వాలిఫికేషన్ ఏంటి నాకు ఒకటి చెప్పు. సంస్కారం అనేది అసలు వీళ్ళకుందా? ఇకపోతే యాజమాన్యం గత ఎన్నాళ్ళ మట్టి ఇది జరుగుతుందో తెలియదు. దాదాపు 300 వీడియోలు బయటికి వెళ్ళిపోయాయి మేడం. ఆ కాలేజీ యాజమాన్యాన్ని కూడా అడుగుతున్నా, 300 వీడియోలు తాపీగా నువ్వు మాట్లాడినటువంటి విషయాన్ని వారం రోజుల నుంచి మీ దృష్టికి తీసుకొస్తే కనీసం ఎంక్వైరీ కమిటీ లేదు, కనీసం ఆ ఇష్యూస్ మీద ఎంక్వైరీ లేదు. ఎవరి కాళ్ళు చుప్చాపుగా కూర్చునేసరికి ఆడపిల్లలకి భయం వేసిపోయి వాళ్ళు అర్ధరాత్రి సెల్ ఫోన్లో టార్చ్లు పెట్టుకొని బయటకు వచ్చి యాజిటేషన్ చేస్తే ఇవాళ బయటకు వచ్చింది ఆ విషయం. లేకపోయి ఉన్నట్టయితే ఈ నిద్రాదేవి నిద్రమొకంది ఏం మాట్లాడుతుందో ఆ నిద్రాదేవి వాయిస్ గనక ఆడపిల్లలు అంటే ఇంకా ఎన్ని దరిద్రాలు అక్కడ జరిగేటటువంటివో. మీ కాలేజీలో మా ఆడపిల్లల్ని పెట్టింది మీ యదవలు పోర్న్ వీడియోలు తీసి నన్ను ఇలాంటి నగ్న వీడియోలు తీసి అమ్ముకోవడానికి పంపించినామా అమ్మ? మేము మా పిల్లల్ని మీ కాలేజీలకి ఎందుకు పంపిస్తున్నాం? మేము మీకు లక్షలకు పోస్తున్నాం. దేనికి పోస్తున్నాం? మా పిల్లల జీవితము బతుకు బంగారు భవిష్యత్తు కావాలని. అంతేగాని బతుకుల్ని ఈ విధంగా బజార్ను పడేసేటటువంటి మీలాంటి బాధ్యత లేనటువంటి మనుషుల మధ్య కూర్చోపెడితే మేమెందుకు వదిలేస్తాం? ఖచ్చితంగా నేను చెప్తున్నా, వార్డెన్ ఎందుకంటే నేను ఆడవాళ్ళ మీద చాలా తక్కువగా వెళ్తానమ్మా, కానీ వెళ్ళానంటే మాత్రం అక్కడ బలమైనటువంటి కారణాలు ఉంటాయి. ఇవాళ ఫస్ట్ ఇంత పెద్ద ఘోరం జరిగినప్పుడు మొట్టమొదటి పని ఆవిడ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ రాజీనామా చేయాలి. ఎందుకనంటే అవేమో అక్కడ ఆవిడ పాత్ర ఉందా లేదా తీసి పక్కన పెట్టు, కానీ ఇంత ఘోరం జరగడానికి ఆవిడ బాధ్యతారాహిత్యమే, క్రమశిక్షణ లేకపోవడమే, ఆవిడంటే భయం లేకపోవడమే, కాలేజీ యాజమాన్యం అంటే భయం లేకపోవడమే, తనని తాను కాపాడుకోవడం కోసము ఇలాంటి అనైతికమైనటువంటి చర్యలకి పాల్పడి ఇంతమంది ఉసురు పెట్టుకొని ఇవాళ అవి బోర్డర్లు దాటి వెళ్ళిపోయినాయి, ఆ వీడియోలు వెళ్ళిపోయాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పోలీసులు కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే మేము వాళ్ళ ల్యాప్టాప్లన్నీ చెక్ చేసాం, వాళ్ళ ఫోన్లన్నీ చెక్ చేసాం, ఫోనుల్లో ఏమీ ఉండవు అని చెప్పేసి అని, ఏమీ లేవు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఏమీ లేకపోతే 300 మంది ఆడపిల్లలు ఎందుకు అర్ధరాత్రి బయటకు వస్తారు నేను అడుగుతున్నాను. అసలు నీరు గార్చేటటువంటి ప్రయత్నం, కేసును నీరు గార్చేటటువంటి ప్రయత్నం ఇవాళ మీరు ఆ ప్రయత్నాలు చేస్తే సార్ ఇవాళ ప్రభుత్వాన్ని కాపాడడానికో లేకపోతే అక్కడున్న ప్రజా ప్రతినిధులను కాపాడడానికో కాలేజీ యాజమాన్యాలను కాపాడడానికో దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపకుండా శిక్షలు వెయ్యకుండా ఉంటే మాత్రము ఇది భయంకరమైనటువంటి శిక్షలు రేపొద్దున వీళ్ళందరూ అనుభవించాల్సి వస్తుంది జనం చేతిలో. ఖచ్చితంగా.